హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇది ఇడ్లీ, దోశ, వడ ఈ మూడింటికైతే చాలా మంచి కాంబినేషన్ అండి. ఈ ప్రాసెస్లో మీరు చేసినట్లయితే ఈ మూడు టిఫిన్స్కి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని 1/4 కప్ శనగపిండిని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఈ పిండిని వేయించుకోవాలండి. పిండి ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకి చట్నీ మంచి టేస్ట్ ఉంటుంది. ఒక 2 మినిట్స్ అయితే వేయించుకోండి. తీసి పక్కన పెట్టుకుని అదే బాండీలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు. అలాగే సన్నగా కోరిన అల్లం తరుగు. ఈ అల్లం తరుగు వేయటం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ తాలింపంతా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఒక కరివేపాకు రెల్ల అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండిలో ఒక 1/2 గ్లాస్ వాటర్ని పోసి అస్సలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు బాగా వేగింది కదండి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు, మీ రుచిని బట్టి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ వాటర్ అంతా బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలండి. శనగపిండి ఉండలు కట్టేస్తుంది కాబట్టి మనం తిప్పుకుంటూ ఈ విధంగా శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ చేయడం చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా మన ఇంట్లో పవర్ లేనప్పుడు కూడా ఈ చట్నీని ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, చట్నీ ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. మనకి ఇలా బబుల్స్ లాగా ఉడుకుతున్నట్టు వస్తుంది కదా, మన చట్నీ రెడీ అయిపోయినట్లే. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.